సత్యసాయి వాటర్ సప్లై కార్మికుల ధర్నా 5వ రోజు భాగంగా ఈ రోజు ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే సత్యసాయి వాటర్ సప్లై యొక్క ప్రాజెక్టు యొక్క ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ఈ రోజు సత్యసాయి కార్మికులంతా కలిసి ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సత్యసాయి కార్మికులకు 5 నెలలుగా వేతనాలు లేవు, జెడ్పీలో విలీనం చేయాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి మెమోలు రావడం జరిగింది. దాని గురించి మేము గత 5 రోజులుగా సమ్మె కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము. సమ్మెలో భాగంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. నిన్నటి రోజునే గౌరవ సీఎం గారు దీనిపైన మాట్లాడడం జరిగింది కలెక్టర్ల సమావేశంలో. అందుకు మేము సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. కొంతమంది అధికారులు దీన్ని ఉద్దేశపూర్వకంగా జిల్లా పరిషత్ లో విలీనం చేయాలి అనే ఉద్దేశాన్ని ముఖ్యమంత్రి గారి ముందర కూడా తెలియజేశారు. ముఖ్యమంత్రి గారు దీన్ని ఖచ్చితంగా ఇది తప్పు అని ఖండించారు. ఎందుకంటే సత్యసాయి బాబా వారు ఈ ప్రాజెక్టు నాకు అప్పగించారు, దీన్ని యథావిధిగా ముందు ఎలా ఉంటే అలాగే కొనసాగించాలి, ఈ విధానం తప్పు అని చెప్పేసి సీఎం గారు చెప్పడం చాలా హర్షణీయం. అందుకే మేము సత్యసాయి వాటర్ సప్లై కార్మికులందరి తరఫున సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మాకు రావాల్సిన బడ్జెట్ వెంటనే విడుదల చేయాలి. ఈ ప్రాజెక్టు ఇంకా మరి 90 సంవత్సరాలైనా ఖచ్చితంగా నడుస్తుందని మేము హామీ ఇవ్వగలము. ఎందుకంటే దీనికి రావాల్సిన బడ్జెట్ వస్తే సత్యసాయి వాటర్ సప్లై ప్రాజెక్టు మరి భవిష్యత్తులో కూడా మరి 90 ఏళ్ళైనా పనిచేస్తూ ప్రజలకు త్రాగునీరు అందిస్తుంది. ఇప్పుడు కూడా సత్యసాయి వాటర్ సప్లై ప్రాజెక్టు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏ ప్రాజెక్టు బాగా పనిచేస్తుంది అంటే సత్యసాయి వాటర్ సప్లై ప్రాజెక్ట్ అని ఏ గ్రామానికి వెళ్ళినా చెప్తారు. ఎందుకంటే సత్యసాయి తాగునీరు ముఖ్య ఆవశ్యకత ప్రతి గ్రామంలోనే ఉంది. ప్రతి గ్రామస్తులు కూడా సత్యసాయి వాటర్ సప్లై ప్రాజెక్టు సత్యసాయి వాటర్ తాగుతారు. కాబట్టి ఈ ప్రాజెక్టు యొక్క ఆవశ్యకత గ్రామాలకు తెలుసు, అధికారులకు తెలుసు, ప్రజాప్రతినిధులకు తెలుసు. కాబట్టి ఈ ప్రాజెక్టు కాపాడాలి, ప్రతి ఒక్కరి యొక్క భాగస్వామ్యం దీంట్లో ఉండాలని చెప్పేసి మేము ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. పుట్టపర్తి జిల్లా సత్యసాయి సంబంధించినటువంటి జిల్లాలో ఏదైతే కొత్త చెరువు గ్రామంలో ఏదైతే సత్యసాయి సంబంధించినటువంటి పంపు నుంచి మెయిన్ రోడ్డు మీదుగా ర్యాలీగా వచ్చి ఇక్కడ ఈ సర్కిల్లో మానవహారంగా ప్రభుత్వానికి ఏదైతే నిర్లక్ష్యంగా కార్మికులకు సంబంధించిన బకాయిలు కానీ కార్మికులకు సంబంధించిన సమస్యలు కానీ పరిష్కారం చేయకోకుండా ఉన్నందుకు నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ సంబంధించినటువంటి సత్యసాయి వర్కర్ సంబంధించినటువంటి నీటి సరఫరా దాంట్లో వందలాది మంది కార్మికులు కూడా గత 31 సంవత్సరాలుగా కూడా పనిచేయడం జరుగుతుంది. ఏదైతే 1997 నుంచి 2018 వరకు కూడా సజావుగా జరిగినటువంటి ఈ కార్యక్రమం తర్వాత 2018 నుంచి దాదాపు కంటే గత 8 సంవత్సరాలు కూడా కార్మికులు ప్రతి నెల కూడా జీతాల కోసం ఎదురు చూడడం అనేది జరుగుతుంది. చాలా ప్రభుత్వం యొక్క విధానాల వల్ల చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కూడా జరుగుతుంది. ఎందుకంటే ఆ కుటుంబాల మీద ఆధారపడినటువంటి పిల్లలు కానీ ఆ కుటుంబాలు జరక్క లేకపోతే ఇంటి అద్దెలు చెల్లించలేక లేకపోతే కిరాణా సరుకులు కొనుక్కోలేక చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. గత దాదాపు కంటే 5 నెలల కాలం నుంచి ఒక కార్మికుడికి బకాయిలు రాలేదంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఈ ప్రభుత్వాలు నిజంగా కార్మిక సంక్షేమం కోసం ఉండాలా లేకపోతే పెట్టుబడిదారు వర్గాల కోసం పనిచేస్తున్నాయి అనేది కూడా ఒకసారి ప్రభుత్వాన్ని నిలదీయడం జరుగుతుంది. ఏదైతే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ కూడా గ్రామీణ నీటి పరిసరాలకు సంబంధించినటువంటి శాఖ నిర్వహించడం జరుగుతుంది. అతను ప్రతి సమస్యను కూడా నేను పరిష్కారం చేస్తాను లేకపోతే జనం సంబంధించినటువంటి కార్మికుల సమస్యలకు సంబంధించినటువంటి నిలదీస్తాను వచ్చినటువంటి అధికారంలోకి వచ్చినటువంటి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా దాదాపుగా 5 నెలల కాలం నుంచి కూడా కార్మికుల సమస్య ఉంది, కార్మికులకు సంబంధించిన బకాయిలు చెల్లించమని చెప్పి వివిధ రూపాలలో పోరాటాలు నిర్వహిస్తాన్ని కూడా కనీసం స్పందించుకోకుండా ఉన్నారంటే ఇతని యొక్క ఏ విధమైనటువంటి నిర్లక్ష్య ధోరణితో అవలంబిస్తారనేది కూడా మేము ప్రశ్నిస్తున్నాం ఐఎఫ్టీగా. ఏదైతే ఇప్పటికే ఈ సంబంధించినటువంటి జెడ్పీలోగా ఈ సంబంధించినటువంటి శాఖను కలుపుతామని చెప్తారు సత్యసాయి వాటర్ సంబంధించినది. ఎందుకంటే ఈ విధంగా కలిపితే ఇప్పటికే పూర్తిగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా నీటి సౌకర్యం అందించే పరిస్థితి లేదని చెప్పి కార్మికులు కూడా చెప్పడం జరుగుతుంది.